గడిచిన 8 నెలల్లో గంజాయి సమూల నిర్మూలనకు కఠిన చర్యలు చేపట్టాం. విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి, ఐపీఎస్. గంజాయి అక్రమ వ్యాపారాలతో ఆస్తులను సంపాదిస్తే వాటినే జప్తు చేస్తామన్న రేంజ్ డీఐజీ. మూడవ దశలో 7,378 కిలోల గంజాయిని శాస్త్రీయ పద్ధతిలో నిర్వీర్యం చేశామన్న రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి, ఐపీఎస్. గంజాయి అక్రమ రవాణా, సరఫరా, వినియోగానికి పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు. ఇక్కడ శాస్త్రీయ పద్ధతిలో ఇన్సినరేటర్ ద్వారా డిస్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఈ గంజాయి డిస్ట్రక్షన్ చేసే దానిలో భాగంగా ఇప్పటివరకు విశాఖపట్నం రేంజ్లో ఈ సంవత్సరం జనవరి నెలలో మనం అనకాపల్లిలో పరవాడలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న ఇన్సినరేటర్లో మొదటి విడతగా 34,085 కేజీల గంజాయి, 39 కేజీల యాషిష్ ఆయిల్ని మొదటి దశగా డిస్ట్రక్ట్ చేయడం జరిగింది. అది అనకాపల్లి జిల్లాకు సంబంధించింది. రెండవ దశలో ఫిబ్రవరిలో 30,075 కేజీల డ్రైడ్ గాంజా, 25.5 కేజీల ఆషిష్ ఆయిల్ని ఏఎస్ఆర్ జిల్లాకు సంబంధించినటువంటి సీజుడు గాంజా అండ్ ఆషిష్ ఆయిల్ని ఫిబ్రవరిలో డిస్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది మూడవ దశగా మిగతా 3 జిల్లాల్లో సీజ్ చేయబడినటువంటి గంజాని ఈరోజు డిస్ట్రక్ట్ చేస్తున్నాము. సో దీనిలో భాగంగా గత 8 నెలల కాలంలో ఈ గంజాయిని సమూలంగా నిర్మూలించేటువంటి దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల్లో ఈ విశాఖపట్నం రేంజ్ ఈ బార్డర్ ఏరియాల్లోనే మనకి ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన బార్డర్ ఏరియాల్లో గంజాయి పండించడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి ఈ సంవత్సరం దాదాపుగా 524 కేసులు ఈ గత 8 నెలల్లో రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో 31,768 కేజీల డ్రైడ్ గాంజాని, అదేవిధంగా